హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను లంచ్లోకి ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. అచ్చం నాన్ వెజ్ లాగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వచ్చింది. ముందుగా నేను ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక ఉడికించిన 2 కోడిగుడ్లను వేసుకొని అందులో ఉప్పు, కారము, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఈ విధంగా ఎగ్ని ఫ్రై చేయడం వల్ల ఎగ్ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత అదే ఆయిల్లో జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా వేగిన తర్వాత అందులోకి నేను ఆనియన్ అలాగే టమాటా పేస్ట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు మళ్ళీ వేసుకొని బాగా కలుపుకున్నాను. తర్వాత ముందుగా మనం ఆల్రెడీ కొంచెం కారం వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం వేసుకుంటే సరిపోద్ది. రుచికి సరిపడా కారము, ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం చింతపండు రసం వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని ఒక 15 మినిట్స్ వరకు సిమ్లో ఉంచుకుంటే ఎగ్ కర్రీ రెడీ.